ఈరోజు R22 ఎలా గ్యాస్ ఛార్జింగ్ చేయాలో చూపిస్తానండి. ఓకే, ఇక R22 ఆల్రెడీ ఇచ్చాను. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా గ్యాస్ ఛార్జ్ చేసేటప్పుడు దాని స్టిక్కర్ చూడాలి, ఏం రాసి ఉన్నాడు అది, ఏం రాసి ఉంది. ఇక్కడ రెఫ్రిజరెంట్ అనేసి ఉంది కదా, రెఫ్రిజరెంట్ R22 ఛార్జ్ 1.15 kg. ఓకే, అది చూసుకోవాలి మెయిన్. దీంట్లో R22 మనం చూసింది R32 చూసింది, R22. దీని ప్రెషర్ ఏంటంటే లాస్ట్లో చెప్తాను మీకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దీని కూడా అంతే, సేమ్ 32లోనే కొంచెం రిలీజ్ చేసుకోవాలి. ఇలా సిలిండర్ ఇట్లా డౌన్ చేసుకుంటే మీకు స్పీడ్గా గ్యాస్ ఎక్కుతుంది. మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ చెక్ చేయడానికంటే బయట నుంచి అయితే కావాలి. ఆయిల్ ప్యాచెస్ ఏమంటే ఒక 100 ml ఆయిల్ వేసేసుకుంటే కొంచెం సిస్టమ్ కూల్ ఉన్నట్టు. చూడండి, ఇక్కడ ఐస్ ఇంకా ఫామ్ కావట్లేదు, కూలింగ్ అయితే అవుతుంది. ఐస్ ఇంకా ఫామ్ కావట్లేదు, కూల్ అయితే అవుతుంది. స్వెట్టింగ్ కూడా వస్తుంది, వాటర్ స్వెట్టింగ్. మన వాటర్ అయితే వచ్చాయి. ఇది గ్యాస్ అయితే ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే డబల్ కాయిల్ ఉంది కాబట్టి లోపల. ఇది కాపర్ కాయిల్, డబల్ కాయిల్. రెండోది ఏంటంటే అది 3/8 కాపర్ పైప్ ఉందండి. కాయిల్ ఏదైతే ఉందో డబల్ రో ఉంది లోపల, 3/8 సైజ్ ఇచ్చారన్నమాట. సో 3/8 కాయిల్ అంటే మీకు చాలా ఎక్కువ ఉంటుంది గ్యాస్, అండ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది 3/8 అంటే మీకు బాగుంటుంది పర్ఫార్మెన్స్. కాపర్ రోది అందులో మీకు గ్యాస్ ఇక్కడ ఎంత ఉంది, ఇంకా 0లోనే ఉంది ప్రెషర్. అయినా సరే మీకు ఐస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది రెండు చూసుకోవచ్చు మీకు, ప్రెషర్ అండ్ కాబట్టి రెండు చూసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఇది రిలీజ్ చేస్తుంటే అక్కడ ఐస్ పోతుంది చూడండి. గ్యాస్ అంటే ఏం గ్యాస్ ఎక్కిద్దాం ఇలా గ్యాస్ ఛార్జింగ్ అవుతుంటే అక్కడ పైప్లో పోతుంది చూడండి, మొత్తం పోయింది చూడండి. ప్రెషర్ ఎంత వచ్చిందంటే 50 వరకు అయితే వచ్చింది. చూడండి, 40 వరకు వచ్చింది. కూడా బాగా పైప్ కూడా స్వెట్టింగ్ వచ్చింది వాటర్.
కూడా బాగానే వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఫార్టీకి వచ్చి ఆగింది. నేను ఉండాల్సిన ప్రెషర్ 60 ఉండాలి 22కి. 40 వచ్చింది. 40 వచ్చింది. కూలింగ్ బాగా పైప్స్ బాగా కూల్ అయ్యాయి.